హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2024కి సంబంధించి మనకి IIIT నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. సో మరి దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే మనకి మెరిట్ లిస్ట్ డేట్ ఎప్పుడు, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, క్లాసుల డేట్ ఎప్పుడు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎవరైనా ఈ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మళ్ళీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఏపీ IIITకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ నెల 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 25 వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో అంటే మనకి అప్లై చేసుకోవడానికి చాలా టైం అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి జరగాలి కదా. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని అలా ఇచ్చారు. అలాగే రీవెరిఫికేషన్ మార్క్స్ కూడా కొందరికి యాడ్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చని కూడా ఇలా మనకి టైం అయితే ఇచ్చారు. అలాగే మనకి జూలై 11 అయితే విడుదల చేస్తారు మనకి మెరిట్ లిస్ట్ అనేది. సో ఆ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళకి సీట్ అనేది మ్యాక్సిమం వచ్చేసినట్లే. అలాగే జూలై 3వ వారంలో అయితే మనకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఆగస్టు 1st వీక్ నుంచి అయితే మనకి క్లాసులు స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి ఫీజు వివరాలు, నెక్స్ట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్లో వీడియో చేశాను, చూడండి. అలాగే మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషను అంటే మీకు కౌన్సిలింగ్ అనేది ముందుగానే జరుగుతుంది. జూలై 1 నుంచి 5వ తేదీ వరకు న్యూజివేడ్ IIITలో అయితే జరుగుతుంది. సో మీకు ముందుగా ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ చూశాకే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు కాబట్టి. సో మీకు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకపోతే అందులో ఉంటుంది, చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.